హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. ఇదేంటి సగం అయిపోయిన డబ్బా చూపిస్తున్నావు, జాడీ చూపిస్తున్నావు అంటున్నారా? నేను మొన్న మామిడికాయ పికిల్ పట్టాను కదా! కొంతమంది చెప్పారనమాట. ఈ పచ్చడి ఎంతకాలం నిలవుంటది ఎట్లా అని. ఇది ఆల్మోస్ట్ నేను 2, 3 మంత్స్ తర్వాత తీస్తున్న వీడియో. ఇంత చక్కగా ఫ్రెష్‌గా ముక్కలైతే క్రంచీగా, టేస్టీగా ఉంది. సో, ఆ ప్రాసెస్‌ని మీలో ఎవరైనా చూసి ఉండకపోతే వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇంట్లోనే పెద్ద రసాల మామిడికాయలు 2 తీసుకున్నాను పెద్దవి. మామూలుగా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాననమాట. శుబ్బరంగా కడిగి, తుడిసి. నేను కలుపుకోవడానికి పల్లి నూనె వాడాను మీరు చూసినట్టు. ముందు ముక్కల్లో అందాజుగా కొంత ఆయిల్ వేసుకొని కలిపేసుకున్నాననమాట. దీనివల్ల ఏంటంటే మనం వేసిన పచ్చడి మసాలా దానికి శుబ్బరంగా పట్టేస్తది. దాంట్లోనే ఒక చిన్న టీ స్పూన్ తోటి పసుపు, దాంతో పాటే మెంతులు, పచ్చివే మెంతులు వేశాను అంతే క్వాంటిటీలో. చక్కగా మెంతుల్ని, పసుపుని ఆ నూనెతోటి ఇలా శుబ్బరంగా కలిపి పెట్టేసాననమాట. ఒక 10 నిమిషాలు అది పక్కన పెట్టుకొని, ఇప్పుడు మామూలుగా కొలత వేసుకున్నాననమాట. నేను చెప్పాను కదా! 6 కప్స్‌కి ఒక 1 కప్ ఆఫ్ చిల్లీ పౌడర్, అలానే 3/4 కప్ ఉప్పు. మామూలుగా ఉప్పు, కారం కొలతలనమాట. ఆ ఉప్పు ఎంత తీసుకుంటామో అంతే ఆవపిండి, అందులో 2 టేబుల్ స్పూన్స్ మాత్రం మెంతిపిండి వేసుకున్నాను. ఇది విపరీతమైన తేడా వచ్చేసేసి, విపరీతంగా పచ్చడి పాడిపోయే రేంజ్‌లో అయితే ఏముండదు. సింపుల్‌గా మీరొకసారి ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది. సో, నేను కంపల్సరీగా గ్రేవీ ఉండటానికి ప్లస్ కొంచెం టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఏం చేస్తానంటే, వెల్లుల్లిపాయలు నువ్వులతో కలిపి మిక్సీ పట్టేసాను. ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజువి. 2 గుప్పెళ్ళు నువ్వులు వేసుకున్నా అనమాట. సో, ఈ కొలతలతోటి నేను కారము, ఉప్పు, దాంతో పాటు ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ కలిపేసుకుంటే కారం మసాలా తయారైపోతుందనమాట. దీంట్లోనే మీరు చూసారు కదా! ఆల్రెడీ ముక్కల్ని సోక్ చేసి పెట్టేసాను. అప్పటికొక 30 మినిట్స్ అయింది. అందులో ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసా అనమాట. ఈ వెల్లుల్లిపాయల టేస్ట్ ఎప్పుడు ఈ మామిడికాయ పికిల్‌లో డబుల్, త్రిబుల్ అయిపోతది. ఖచ్చితంగా ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఆ తర్వాత నేను ఆ వెల్లుల్లిపాయలు, నువ్వులు ముద్ద వేసి శుబ్బరంగా కలిపేసా అనమాట. ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు ఒక చిన్న హింట్ ఏంటంటే, ఎక్కడ తడి తగలకుండా చూసుకోండి. కలిపి పెట్టుకున్న కారం మసాలాని దీంట్లో యాడ్ చేసేసాను శుబ్బరంగాను. సో, అది యాడ్ చేసి కొంచెం సేపు ఉంచిన తర్వాత ముక్కలకంతా చక్కగా ఈ కారము, ఈ స్పైసెస్ అవన్నీ యాడ్ అయిపోయి ఒక చక్కటి అరోమా వస్తూ ఉంటుంది. చక్కటి పరిమళం వస్తూ ఉంటుంది దాంట్లోంచి. ఇంకా అప్పుడు మిగతా ఆయిల్ యాడ్ చేసుకున్నాను కొంతవరకు. నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఊరిపోతుంది. 2 సార్లు 2 రోజులు కలియబెట్టుకుంటే సూపర్ టేస్టీగా 6 మంత్స్ అయినా సరే ఆ వాసన గాని, టేస్ట్ గాని తగ్గని మామిడికాయ పచ్చడి రెడీ. చిటికెలో చేసుకోవచ్చు కానీ సూపర్‌గా ఉంటుంది. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.